వెల్కమ్ టు CH9 టీవీ ఛానల్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైతులు విద్యార్థులకు రుణాలే ప్రభుత్వ ప్రాధాన్యం సీఎం చంద్రబాబు. $12.56 కోట్లతో ఆధునీకరణ మంగళగిరి స్టేషన్ ప్రారంభం. స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి మనోహర్ కీలక వ్యాఖ్యలు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వెంగమాంబపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విలీనంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో 25 మంది విద్యార్థులు చదువుతుండగా పాఠశాలను సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్పురం ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లు ప్రభుత్వం తెలిపిందని వారు అంటున్నారు. రోజువారీ కూలీ పనులపై ఆధారపడే కుటుంబాలు పిల్లలు ప్రతిరోజు అంత దూరం తీసుకురావడం చాలా కష్టంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు హాజరు ఎల్పురం పాఠశాలలో నమోదు చేస్తున్నందున మధ్యాహ్నం భోజనం కూడా అందడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లలకు ఇంటి నుంచి భోజనం పంపాల్సి వస్తుందని చెప్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు వాపోయారు. పాఠశాల విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరులో కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ షెడ్యూల్ పరిశ్రమలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000గా వెంటనే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పరిరక్షించాలని కోరారు. పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు, సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పరిశ్రమలు, పాల డైరీలు, గార్మెంట్లు, క్వారీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ నెల 30న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కార్మికులందరూ విజయవంతం చేయాలని వాడ గంగరాజు పిలుపునిచ్చారు. ఒక 2 minutes లోపే 1.5 minutes to 2 minutes. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో కానీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కనీస వేతనాలు పెంచకుండా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, స్కీమ్ వర్కర్లు ఇట్లా అన్ని రకాల కార్మికులకి సుప్రీంకోర్టు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పి ప్రకటన చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇలాంటి సంస్థల్లో ఇంకా ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. విద్యుత్ సంస్థల్లోనూ ఇట్లాంటి సంస్థల్లో ఇంకా అదనంగా వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ షెడ్యూల్ ఈరోజు లేబర్ కోడ్స్ను పూర్తిగా తీసుకొచ్చి ఈ కనీస వేతనాల బోర్డు అనేది పూర్తిగా రద్దు చేసింది. రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దానికి అనుగుణంగా కార్మికులకి వేతనాలు పెంచకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. దీనికి నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30వ తేదీన మొత్తం కార్మికులు అదేవిధంగా 31న స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో 30వ తేదీ జరిగే కలెక్టరేట్ కార్యక్రమంలో మొత్తం కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా పిలుపునిస్తున్నాం. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటు చేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు ఇలా అర్హులైన అందరికీ రుణం అందించడమే లక్ష్యమన్నారు. ఈ రోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని SLBC అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చారు. MDలు ఉన్నారు. వారందరికీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు
కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద. సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు ఎంతో కీలకమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో మంగళగిరి రైల్వే స్టేషన్ ను పునర్వ్యవస్థీకరించారు. 12.56 కోట్ల భారీ వ్యయంతో ఆధునీకరణ చేశారు. శుక్రవారం ఈ స్టేషన్ ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతుంది. ఆ సంస్థనే మన రైల్వేస్. ఇక్కడ చాలామంది మన జీవిత ప్రయాణంలో ట్రాక్ మీద నుంచిన వారు ఉన్నారు. అదేవిధంగా ఒక రైలు ఎక్కి ఆ కిటికీ నుంచి బయటకు చూసి మన భారతదేశం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ అభివృద్ధిలో రైల్వేస్ అనేది ఒక కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా రైల్వేస్ పైన శ్రద్ధ పెట్టారు. గతంలో మనందరం చూసాం, రైల్వేలు టైంకి వచ్చేది కాదు, ట్రాకులు శుభ్రంగా ఉండేది కాదు, కావాల్సిన సేఫ్టీ ఉండేది కాదు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతో ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎప్పుడు లేని విధంగా వందే భారత్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్లు కానివ్వండి, కవచ్ సేఫ్టీ టెక్నాలజీ కానివ్వండి, 100% ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, ఏకంగా మోడర్న్ ఫ్రైట్ కారిడార్స్ కూడా ఈరోజు మనం అభివృద్ధి చేసుకుంటాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు మనందరం ఒక రైల్వే రెవల్యూషన్ అనుభవిస్తాం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఈరోజు కవచ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా వచ్చింది. అంటే రైల్వేస్ ఎప్పుడు లేని విధంగా సేఫ్టీ పెరిగింది. వేలాది కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారు. ఉన్న రైల్వే లైన్లు కూడా
మోడర్నైజ్ చేస్తున్నారు. దానివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది. మేడం గారు డ్యాస్ పడినప్పుడు ఒకటే చెప్పాను, పెమ్మసాని గారు కూడా ఇక్కడే ఉన్నారు, మన మంగళగిరిలో ట్రైన్లు ఎక్కువ ఆగేటట్టు చేయాలని ఈ సభాముఖంగా పెద్దలందరూ కూడా నేను కోరుతున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024లో పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమని, అప్పటి పరిస్థితిని బట్టి ఒక అడుగు వెనక్కి తగ్గామని చెప్పారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉంటుందని వచ్చిన వార్తలు సరికాదని మనోహర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని అనేది నిర్ణయం ఉంటుందని వివరించారు. రాజకీయంగా కూటమి మేము 3 పార్టీలు కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్ లేకుండా ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా ఇక్కడ ఒక మాట మాత్రం నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలామంది నన్ను ఫోన్లు చేసి అడిగారు, ఒక పత్రికా వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈరోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డును తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాల్లో నెలకొన్న అపరిశుభ్ర పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ ఏజెన్సీకి వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితి మెరుగుపడకపోతే కాంట్రాక్ట్ ను రద్దు చేయడంలో వెనకాడబోమని హెచ్చరించారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, వైద్య సేవల అమలు తీరును పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణుల సౌకర్యార్థం బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో లీగల్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు ప్రతిపాదనను జిల్లా పోలీస్ శాఖకు పంపనున్నట్టు తెలిపారు. సమావేశంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ అంకుదాము, మాజీ అధ్యక్షులు పాషా, మోహినుద్దీన్, స్థానిక వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్వాలేదు మేడం, అంటే ఎవరు ఏ పరిస్థితిలో వస్తున్నారు కదా, రేపు వాళ్ళు మనకి ఎలాంటి మన బోధన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ గారు, మన మెడికల్ హెల్త్ కౌన్సిల్ చైర్మన్ గారు, లోకల్ ఆర్డీఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, ఇతర అధికారులు, లోకల్ కమిషనర్ వాళ్ళతో ఇక్కడ సుదీర్ఘ ఒక సమావేశం పెట్టడం జరిగింది. కొన్ని చిన్న చిన్న అంటే భౌతిక వస్తువులు, అదేవిధంగా మౌలిక సదుపాయాలలో ఉన్న కొన్ని చిన్న చిన్న లోపాలు మా దృష్టికి డాక్టర్స్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ తీసుకొని వచ్చారు. సో మేము మన హాస్పిటల్ దగ్గర ఉన్న నిధుల నుంచి వాటిని ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి బోధనలో నెలకి దాదాపు ఒక 100 to 200 డెలివరీస్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఉమ్మడి జిల్లాలు చూస్తే బాన్సువాడ, అదేవిధంగా సరిహద్ ప్రాంతాల నుంచి కూడా చాలామంది గర్భిణీ ప్రసవంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఉద్దేశాలు, వాళ్ళ ప్రాధాన్యత మేరకు ఇక్కడ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్ కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. మనకి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సలహాదారు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇక్కడ సందర్శిస్తూ ఉన్నారు. వారి దిశానిర్దేశాలు, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ సమన్వయంతో మేము తప్పకుండా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ బోధన్కి ఒక మంచి ఒక మెరుగైన సర్వీసెస్, వైద్య సర్వీసెస్ ఇచ్చే ఆ గుర్తింపు తీసుకువస్తామనేది మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మనకి మెడికో లీగల్ కేసెస్ కొన్ని ఎక్కువ వస్తున్నాయి. గత జూన్ నెలలో 23, మేలో 26, ఇన్ఫ్యాక్ట్ జనవరిలో 46 మెడికో లీగల్ కేసెస్, అంటే ఎక్కడైతే మెడికల్ ప్లస్ మన పోలీస్ తరఫున సమన్వయ అవసరం పడుతున్న కేసెస్ ఉన్నాయి. సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి వచ్చే పేషెంట్స్ కానివ్వండి, మనకి ఉన్న సిబ్బంది కానివ్వండి, ఎవరికి కూడా ఎలాంటివి భద్రతలో లోపాలు రాకుండా చూసుకోవడానికి మేము సిపి గారికి కూడా, అదేవిధంగా లోకల్ ఏసీపీ గారికి కూడా ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ సెటప్ చేయమని చెప్తాం విత్ విమెన్ పీసీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.